హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు హేవీ హార్ యూట్యూబ్ ఛానల్. నేను మీ హేమంత్ కొనిశెట్టి. సో అయితే ఈరోజు మేము ఫ్రెండ్స్ ముగ్గురం కలిసి ఒక టెంపుల్కి వెళ్దామని డిసైడ్ అయ్యాం. అదే మనకి హైదరాబాద్కి దగ్గరలో ఉన్న అమ్మపల్లె టెంపుల్. మనకి ఓఆర్ఆర్ ఎక్కిన కాడి నుంచి గచ్చిబౌలి ఓఆర్ఆర్ నుంచి ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది. అదే దగ్గరలోనే శంషాబాద్కి ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. టెంపుల్ అయితే వెరీ ఓల్డ్ టెంపుల్. మీకు అలా ఓల్డ్ ప్లేసెస్ కానీ అలాంటి హెరిటేజ్ ప్లేసెస్ అలాంటివి చూడాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేయొచ్చు. అండ్ ఇది యాక్చువల్గా సీతారాముల టెంపుల్ అనమాట. మనకి ఆబ్వియస్లీ టెంపుల్స్ అంటే ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి. అండ్ మీరు కూడా ఈ మధ్య ఫోటోషూట్స్ వాటిల్లో చూసుంటారు దాన్ని. అండ్ చాలా మూవీస్లో కూడా ఉంటుంది అది. మంచి టెంపుల్, విజిట్ చేయొచ్చు. నేను ముందు 2-3 టైమ్స్ విజిట్ చేశాను కానీ ఇప్పుడు వీడియో క్యాప్చర్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం నేను వీడియో క్యాప్చర్ చేస్తున్నా. ఫుల్ లాగ్ మాత్రం ఉంటుంది, చూడండి. లాగ్ అయితే మీకు నచ్చుద్ది. మధ్యలో మా వాళ్ళకి బ్రేక్లో టీ కావాలంటే ప్యారడైజ్ తీసుకుని వచ్చాయి. ఇక్కడే మన ఓఆర్ఆర్ దిగిన వెంటనే శంషాబాద్ ప్యారడైజ్. శంషాబాద్ ఓఆర్ఆర్ దిగిపోయిన తర్వాత మనకి ఇంకా 7 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. 18 మినిట్స్ జర్నీ చూపిస్తుంది. సో అంత దూరం అయితే ఏం కాదు, చాలా దగ్గరే. సిటీ నుంచి 30 to 40 అంతే, అంతకు మించి దూరం ఏం లేదు. ఇక్కడ మనకు కనిపిస్తున్న కోనేరు మీరు చాలా సినిమాల్లో చూసుంటారు. సినిమాలే కాదు, రీసెంట్గా చాలామంది రీల్స్ కూడా పెట్టారు ఈ కోనేరు ఆ టెంపుల్ గురించి. అండ్ చాలామంది ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ కానీ చాలామంది ఇక్కడ పెట్టుకున్నారు. అంటే లైక్ మీ ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఫొటోస్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇక్కడ ఫోటోషూట్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉండే ఉంటారు. అండ్ ఈ టెంపుల్ని సినిమా గుడి అని కూడా అంటారు. సినిమా గుడి అని అనడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ అరౌండ్ 400+ మూవీస్ షూటింగ్ అయితే ఇక్కడ జరిగిందంట. మనకి బాగా తెలిసిందైతే శ్రీ ఆంజనేయం ఒకటి, మురారి మూవీ ఒకటి, అండ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఒకటి, యజ్ఞం, బొమ్మరిల్లు, పౌర్ణమి, ఇలా చాలా అంటే చాలా సినిమాలు షూటింగ్ ఇక్కడ జరిగినాయి అంట. సో అందుకే దీన్ని సినిమా గుడి అని కూడా పేరు వచ్చింది ఈ టెంపుల్కి. అండ్ ఈ ప్లేస్ ఉంది కదా, ఎస్పెషల్లీ ఇక్కడ ఒకప్పుడు చాలా పెద్ద రథం అయితే ఉండేదంట. ఇప్పుడైతే ఆ రథం లేదు, మరి ఏమైందో. ప్రజెంట్ అయితే కార్ పార్కింగ్ ప్లేస్ లాగా అయితే యూజ్ చేస్తున్నారు దీన్ని. ఆ రథం ఉంటే ఇంకా లుక్ బాగుండేది. ఇక్కడ ఈ మండపం ఉంది కదా, ఈ మండపం ఇంతకుముందు ఆ స్టెప్స్ పై నుంచి మండపం పైకి ఎక్కితే టెంపుల్ వ్యూ చాలా అంటే చాలా నీట్గా కనిపించేది. మొత్తం టెంపుల్ మొత్తం కొంచెం రెనోవేట్ చేస్తున్నారు, అందుకనే ఇలా అన్నీ క్లోజ్ చేస్తారు. ఆల్మోస్ట్ అంతా కోనేరు క్లోజ్ చేస్తారు, ఈ ప్లేస్ క్లోజ్ చేస్తారు. టెంపుల్కి కొద్దిగా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఇలా ఒక గార్డెన్ అయితే, బ్యూటిఫుల్ గార్డెన్ అయితే కనిపించింది. ఆ గార్డెన్లో కూడా ఒక ఉయ్యాల అండ్ దాని పక్కనే ఒక హార్ట్ షేప్ సింబల్ ఒకటి క్రియేట్ చేసి పెట్టారు. అక్కడ ఫోటోషూట్స్ అయితే బాగా జరుగుతున్నాయి. ఆ ఫోటోషూట్స్ కూడా ఫ్రీ ఏం కాదు. అక్కడ ఒక ఆంటీ చెప్పిందనమాట. ఆవిడ చెప్పడం ఏంటంటే ఫోటోషూట్స్ కెమెరా తీసుకుని వెళ్ళి, ప్రొఫెషనల్ కెమెరా అవన్నీ తీసుకుని వెళ్ళి షూట్ చేసుకుంటే 500 అంట. మేము ఫోన్తో తీసుకుంటున్నా కానీ 50 రూపీస్ అడిగింది ఆవిడ. బిజినెస్ ఎక్కడ బిజినెస్ ఉంటే అక్కడ. సో వాళ్ళు అలా ప్లాన్ చేసుకున్నారు మంచిగా. ఈవెన్ ఫ్లవర్స్ వాళ్ళు కోసుకోవచ్చు, ఇలా బిజినెస్ కూడా వర్కౌట్ అవుతుంది. ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ కదా, చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. కానీ ఇన్ని ఇయర్స్ ఒక హెరిటేజ్ సైట్ని మన వాళ్ళు ఎలా కాపాడుతున్నారంటే నిజంగా చాలా గ్రేట్. నేను ఒక 2-3 టైమ్స్ వచ్చాను ఈ టెంపుల్కి. ఎవ్రీ టైం ఏదో ఒక వర్క్ జరుగుతూనే ఉంది.
అమ్మపల్లె శ్రీ సీతారామస్వామి టెంపుల్. ఈ టెంపుల్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది లోపల ఉన్న విగ్రహాల గురించి. ఆ విగ్రహాలు రాముడు, సీత, లక్ష్మణుడు మూడు విగ్రహాలు పక్కపక్కన ఉంటాయి. అండ్ ఆ మూడు కూడా సింగిల్ స్టోన్, ఏకశిల, ఒకే స్టోన్తో మీద విగ్రహాలు చెక్కారనమాట. విగ్రహాలు మనం గర్భగుడిలో ఇవి వీడియో తీయకూడదు కాబట్టి నేను వీడియో క్యాప్చర్ చేయలేదు. బట్ మీరు ఎప్పుడన్నా టెంపుల్ని విజిట్ చేస్తే విగ్రహాలు చూడండి. సింగిల్ స్టోన్తో మొత్తం అంతా చెక్కారు. చాలా చాలా మంచిగా అనిపించింది. మూడు విగ్రహాలు పక్క పక్కనే ఉంటాయి. అండ్ ఈ టెంపుల్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్. చాణక్యులు ఉన్న టైంలో ఈ టెంపుల్ని నిర్మించారనమాట. కొన్ని చోట్ల 13వ శతాబ్దం అని ఉంది, కొన్ని చోట్ల 11వ శతాబ్దం అని ఉంది. ఏదైనా కానీ 800 to 1000 years ఓల్డ్ టెంపుల్ ఇది. అంత ఓల్డ్ టెంపుల్ మనకి ఇంత సిటీకి దగ్గరలో ఉందంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అనే చెప్పాలి. అండ్ మన వాళ్ళు చాలామంది ఇలాంటి ఓల్డ్ ప్లేసెస్ని చూడడానికి హంపి అలాంటి ప్లేసులకి వెళ్తుంటారు. కానీ మనకి సిటీకి 30-40 kilometers డిస్టెన్స్లోనే ఇంత మంచి టెంపుల్ ఉంది కాబట్టి మనం ఈ టెంపుల్ని కూడా విజిట్ చేయొచ్చు. ఏంటిది అంటే పారపట్లేదు అసలు. మనం దర్శనం కంప్లీట్ చేసుకుని వస్తుంటే రోడ్డుకు ఆపోజిట్లోనే మనకి పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. మనం దగ్గరికి కూడా వెళ్ళి దర్శించుకోవచ్చు. విగ్రహం అయితే చాలా అంటే చాలా బాగుంది. మీకు టైం ఉంటే వెళ్ళి దర్శించుకోండి ఆంజనేయ స్వామిని. ఓవరాల్ టెంపుల్ నుంచి కూకట్పల్లికి నెక్సెస్ మాల్ వరకు 36 kilometers ఉంది. 1 hour జర్నీ చూపిస్తుంది. దగ్గరే, చాలా దగ్గర. మీకు ఒక 3 hours టైం ఉండి హైదరాబాద్ నుంచి ఒక 30-40 kilometersలో ఒక మంచి ప్లేస్ చూడాలనుకుంటే కనుక అమ్మపల్లె టెంపుల్ ఈజ్ ది బెస్ట్ ప్లేస్ అని చెప్తా. ఎందుకంటే ఇట్స్ ఏ హెరిటేజ్ సైట్. ఒక 1000 years ఓల్డ్, 11th century కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్ అది. చాలా ఈక్వల్ టైంలో, అంటే ఐ మీన్ 11th century to 13th century టైంలో కన్స్ట్రక్ట్ చేసిన ఆర్కిటెక్చర్ అదంతా. టెంపుల్ సీతారామచంద్రమూర్తి టెంపుల్ అది. చాలా అంటే చాలా బాగుంది. ఇంతకుముందు కూడా నేను వెళ్ళాను కానీ అంత ఎక్కువ టైం లేను, జస్ట్ ఒక 5 minutes ఉండి వచ్చేటోడిని. ఇప్పుడు అరౌండ్ ఒక 1 hour అక్కడ కూర్చున్నా. చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ క్రౌడ్ కూడా చాలా తక్కువ మంది వస్తారు, ఎక్కువ మంది ఏమి ఉండరు. బట్ చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్. మీకు ఎవరికైనా ఒక టైం ఉండి ఒక వీకెండ్లో కొంచెం లాంగ్ డ్రైవ్కి వెళ్దాం అనుకునే వాళ్ళు ఒక వీకెండ్ ఈ టెంపుల్ని ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవచ్చు. అంత బాగుంది. మీ వీకెండ్ ప్లాన్, చిన్న ప్లాన్ అయితే హ్యాపీగా వెళ్ళి చూసి రావచ్చు. టెంపుల్ అయితే మంచిగా ఎక్స్ప్లోర్ చేసి 1000 years టెంపుల్ కాబట్టి చాలా బాగుంది. అండ్ వన్ మోర్ థింగ్, అక్కడ డ్రోన్స్ ఫ్లై చేయొద్దని చెప్పి నో ఫ్లై జోన్ పెట్టారు. అక్కడ ఎక్కడెక్కడ హోర్డింగ్స్ పెట్టారు చిన్న చిన్నవి, అక్కడ డ్రోన్స్ అయితే ఫ్లై చేయొద్దని చెప్పి. ఎందుకు అయినా కానీ అంటే క్లియర్గా చూస్తాము మనం, వెళ్ళి అక్కడే డ్రోన్లు ఎగరేస్తాం. ఎందుకు? మామూలు ఫోటోషూట్లకి అలౌ ఇచ్చారు అలాను. అప్పుడు నార్మల్ ఫోటోషూట్ చేసుకుని వచ్చేయచ్చు. స్టిల్ వద్దు అన్న చెప్పిన ప్లేస్లో కూడా వెళ్ళి మనం డ్రోన్లు ఎగరేయాలనుకుంటాం. ఇట్స్ నాట్ రైట్. క్లియర్గా మెన్షన్ చేశారు. సరే మనకు తెలియదు ఏదో డ్రోన్ ఎగరేసామంటే ఓకే, కానీ క్లియర్గా మెన్షన్ చేసి ఇక్కడ డ్రోన్ ఎగరేయద్దని క్లియర్గా చెప్పిన తర్వాత కూడా వెళ్ళి డ్రోన్ ఎగరేయడం అనేది ఇట్స్ నాట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే అది కామెంట్స్ రూపంలో తెలియజేస్తే నేను ఫర్దర్ వీడియోస్లో ఏమన్నా చేంజ్ చేసుకోవాలనుకుంటే కనుక ఆ వీడియోస్లో నేను చేంజ్ చేసుకుంటాను. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.